అక్షయ్ అయితే ఏం తెలుసుకోవాలిరా మీ వదిన గురించి? ఇప్పుడంతా అందరికీ తెలిసింది చాలదా? ఇంకేం తెలుసుకోవాలి? ఇంకేం మీ వదిన ఘనకార్యం సాధించిందని తెలుసుకోవాలి అని చెప్పేసైతే అక్షయ్ కమల మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. ఆ మాటలకి కమలైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పార్వతి కూడా అక్షయ్ అనే మాటల్ని అలా వింటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే అలా ఉండిపోతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అయినా అవని అవని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాక ఒక్కసారి కూడా బావగారికి ఫోన్ చేయలేదు, మామయ్య గారికి ఫోన్ చేయలేదు. ఎవరికీ ఫోన్ చేసి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించని అవని ప్రణతితో మాత్రం కాంటాక్ట్‌లో ఉంది. ప్రణతితో మాత్రం టచ్‌లో ఉంది. పదే పదే ప్రణతికి ఫోన్ చేయొద్దన్నా, ప్రణతికి ఫోన్ చేసి మాట్లాడుతుందంటే దాని అర్థం మీకెవరికీ అర్థం అవ్వడం లేదా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంట్లో పెద్దయిన అమ్మమ్మ గారికి కూడా కనీసం ఫోన్ చేయాలనిపించని అవనికి ప్రణతికి మాత్రం ఫోన్ చేయొద్దు, తనతో మాట్లాడొద్దని మనం ఎంత చెప్పినా సరే ప్రణతిని కలవడానికి, ఫోన్ చేయడానికి, తనతో మాట్లాడడానికే చూసింది. అలాంటి అవని అక్కని మీరు ఎలా నమ్ముతున్నారు? నువ్వెలా నమ్ముతున్నావు? అని చెప్పేసైతే కమల్‌ని అడుగుతూ ఉంటుంది. అసలు అవని అక్క నిశ్చితార్థంకి మనం పిలిచామా? మరీ చెప్పాం. కోవెల్లో కనిపించినప్పుడు నువ్వు రాకు నిశ్చితార్థంకి అని చెప్పినా సరే ప్రణతి నిశ్చితార్థంకి వచ్చింది. దాన్ని చెడగొట్టాలని చూసింది. కానీ అది ఎలాగో అవ్వలేదని చెప్పేసి ఏకంగా పెళ్ళినే చెడగొట్టడానికి చూసింది అని చెప్తూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి కమల్ అయితే అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ వీళ్ళందరూ అయితే అలా పల్లవి ఆడిన మాటలకి అవని గురించి అలా వింటూ ఉంటారు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఆ భరత్ గాడిని అనామకుడైన ఆ భరత్ గాడికి ప్రణతినిచ్చి పెళ్లి చేయడానికే అవని అక్క ఇదంతా ప్లాన్ చేసింది. మన ఎవరితో మాట్లాడకుండా ప్రణతితో మాట్లాడి తన మనసు మార్చి భరత్నిచ్చి పెళ్లి చేసి ఈ పెళ్లిని చెడగొట్టి మన పరువు తీసింది అని చెప్పేసి అనేసరికి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. అవును, అవని అక్క వాళ్ళ తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి ఈ నాటకాలన్నీ ఆడింది. మన ఎవరికి ఇది అవ్వకుండా ప్రణతిని మైమార్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంత చేసినా అవని అక్కపై ఇంకా మీరు జాలి చూపిస్తున్నారా? అలాంటి దాన్ని జీవితంలో క్షమించకూడదు. నాలాంటి వాళ్ళైతే పిలవరు, కలవడం కూడా మానేస్తారు. అలాంటి అవని గురించి నువ్వేం చెప్తావు నువ్వు అనేది అంటూ ఉంటుంది పల్లవి.